రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్ మీద ఎందుకు ఇంత పగ? దేశ వ్యతిరేకం ఎవడైనా నేను వ్యతిరేకిస్తాను. దేశ వ్యతిరేకమా? ఖచ్చితంగా. పోనీ ఎవరే చల్లి ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను. ఏదో చల్లిరా మీకు అర్థమయ్యేలా చెప్తాను. హలో, మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, మాట్లాడతారా? పర్వాలేదా? పర్వాలేదు సార్, చెప్పండి. ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అని 5 సార్లు చెప్తారు కదా, అవును. దాని అర్థం ఏంటి నాన్న? అల్లాహే అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ అక్బర్ లిల్లాహి తర్వాత 2వ లైన్ చెప్తారు కదా, దాని అర్థం ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆ అల్లా తప్ప ఇంకెవ్వరూ లేరు అని. అది తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. అలాగే నాన్న థ్యాంక్ యూ. అంటే ఇక్కడ కొంతమందికి తెలియాలని అడిగాను, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇస్లాం అనేది, క్రైస్తవం అనేది రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయవు, సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయవు. చాలా ఓపెన్గా మీరు 100 మంది ముస్లిమ్స్ అడగండి, ఎవరు సెక్యులరిస్ట్గా ఉండరు. 100 మంది క్రిస్టియన్స్ అడగండి, ఎవరు సెక్యులరిస్ట్గా ఉండరు. ఒకవేళ సెక్యులరిజాన్ని నిరూపించదలిస్తే మసీద్లో హోమం చేయాలి, చర్చిలో భజన చేయాలి. అవుద్దా? వాళ్ళు సెక్యులరిజం ఒప్పుకుంటే ముస్లిమే అవరు వాళ్ళు. గివ్ ద బిగ్ హ్యాండ్. ఇది ఎక్స్ ముస్లిం.